హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను ఎండుమిర్చి గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను ముందుగా ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకున్నానండి. ఇది ఎర్రకాడలు ఉన్న గోంగూర అయితే మనకి చట్నీకి బాగుంటుంది. పుల్లగా ఉండాలంటే ఎర్రకాడలు ఉన్న గోంగూరను తీసుకొని ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసేయాలి. ఈ విధంగా ఆకుల్ని తుంచుకున్న తర్వాత దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆకుకూర అంటే మట్టి అది ఉంటుంది కదా, అందుకని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. మనం గోంగూర పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎర్రకాడలు ఉన్న గోంగూరనే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా జాలి గరిటెలో వేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే వాటర్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా మనకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేడి చేసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి, హై ఫ్లేమ్ పెడితే మనకి ఇవన్నీ కూడా మాడిపోతాయి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా వాటర్ని వంపేసిన గోంగూర ఆకులను వేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసేసి కలుపుకుంటూ ఆకులన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేటట్లుగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మనకి కడాయి నుంచి సపరేట్ అయిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. లేదంటే 1.5 స్పూన్ వరకు ఉప్పును వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ గోంగూర మిశ్రమం కూడా చల్లారింది. దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పోపు కోసం మరలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 6-7 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం వలన మన చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే స్మార్ట్ యమునా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.